అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. పోలీసులు, విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ. అభిత్ సెంటర్ నుండి శ్రీ కన్య కూడలి వరకు విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించామని అన్నారు. ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకే 100 రోజుల రాకెట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా కళాశాల, పాఠశాలలు, గ్రామాలకు వెళ్లి ప్రజలకు పట్టణాల్లో ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే ర్యాలీలో ఎస్ఐలు సుధాకర్, ఉమామహేశ్వరరావు, పోలీసు సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మేము ఇక్కడ ర్యాలీ తీసాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువత ఎవరు కూడా మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా అందరిలోనూ కూడా అవేర్నెస్ కల్పించే ప్రధాన ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం, అలాగే ఇక్కడ ప్రతిజ్ఞ చేయించడం అందరి చేత కూడాను. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించడం, దీని వలన జరిగే దుష్పరిణామాలు ఏంటి, ఏ విధంగా మనము యూత్ని, ఒక జనరేషన్, పూర్తి జనరేషన్ ఎలా లాస్ అవుతున్నాం, వాటి మీద అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండే విధంగా యువత అందరికీ కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనిలోనే మాకు ఎస్సీబీ నుంచి అలాగే లయన్స్ క్లబ్ నుంచి కూడాను మాతో పాటు కలిసి ఇందులోనే పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇక్కడ అందరూ కూడా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, దాదాపు 10 కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడాను సుమారు 300 వరకు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.